మనల్ని నాశనం చేసింది దుష్టుడు, మన ద్వారా సంఘాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఏమంటే మీ శరీరం నాశనం అయిపోతే నాశనం అయిపోతుంటే సంఘాన్ని పాడు చేయకండి ప్రియమైన వారలారా. వ్యభిచారాలతో దాన్ని పాడు చేయి, దాన్ని అలా ఉంచండి. దాని కొరకు రక్తాన్ని కార్చాడు ఆయన. దాన్ని పాడు చేయకండి ప్రియమైన వారలారా. వ్యభిచారం చేస్తూ సంఘాలకు రాకండి ప్రియమైన దేవుని పిల్లలారా. సిగ్గులేని వాళ్ళే వస్తారు ప్రియమైన వారలారా. మారడానికి వస్తున్నావా, దబాయించడానికి వస్తున్నావా? ఎంతమందిని పాడు చేయాలనుకుంటున్నావు? ఇంకా ఎన్ని గుండెలు, అసలు నీకు ఎన్ని గుండెలు? నువ్వు ఎలాగూ సర్వనాశనం అయిపోయావు. నీకు వాక్యం లేదు, దేవుడు లేదు, నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు. చావరాదు, పోయి మళ్ళీ సంఘములోనికి వచ్చి ఇప్పుడు ఎవరి శరీరాన్ని పాడు చేయడానికి? పవిత్రుడైన, నిష్కల్మషుడైన, పాపం ఎరుగని ఆ మహానుభావుడు శిరస్సుగా ఉండి తన రక్తంలో కడుక్కుని మనల్ని అవయవాలుగా ఉంచితే మరలా ఇందులోకి వస్తున్నాడేంటి? వాడికి ఇక్కడ ఏం పని? సంఘాలకు రావడానికి సిగ్గుండాలి కదా ప్రియమైన వారలారా. ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు ఆయన దగ్గరికి? నీ మోహపు చూపులు, ఇదిగో నీ అశ్లీలత, ఈ పెంటంతా తీసుకొని రావడానికి నీకు సంఘమే దొరికిందా?